హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కనుక ఒక ఎక్సైటెడ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సికింద్రాబాద్ నుంచి గోవా అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17039. సో ఇది మనకి బై వీక్లీ ట్రైన్ అనమాట. సో మనకి సికింద్రాబాద్లో మనకి 10ంటికి అయితే బయలుదేరుతుంది ఈ ట్రైన్. తర్వాత రోజు మార్నింగ్ మనకి వాస్కో డి గామా అయితే రీచ్ అయిపోతాము. సో ఫుల్ ఎక్సైటెడ్తో ఉన్నాను. మామూలుగా ఉంటుంది ట్రైన్ జర్నీ అయితే. ఎల్హెచ్బి కోచెస్ అనమాట. మీరు లోపల చూపిస్తాను చూడండి. సో ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ దాటిన తర్వాత చాలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసాము మనం. సో మనం కాచిగూడ స్కిప్ చేసాము, తర్వాత జడ్చర్ల స్కిప్ చేసాము, అండ్ మహబూబ్ నగర్ని కూడా స్కిప్ చేసాము. సో ప్రజెంట్ మహబూబ్ నగర్ దాటి వెళ్తుంది. సో ఈ ట్రైన్ జర్నీకి వస్తే మనకి ఇది గుంటకల్ మీదకి అయితే వెళ్ళింది. సో ఈ ట్రైన్ మనకి హుబ్లీ వెళ్ళి హుబ్లీ నుంచి వాస్కో డి గామా అయితే వెళ్తుంది. బట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనకి ఈ ట్రైను హుబ్లీ నుంచి బయలుదేరే టయానికి నైట్ అయిపోద్ది. సో దూద్సాగర్ని అయితే కనుక మిస్ అయిపోతాము. బట్ మళ్ళీ మంచిగా కవర్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఆ గూడ్స్ బండి కోసం మన ట్రైన్ ఆపేసాడు. ఈ గూడ్స్ బండి కోసం మన ట్రైన్ అలా ఆపేసాడు. ఈ ట్రైన్ జర్నీ అందరికీ నచ్చుద్ది. ఈ ట్రైన్ జర్నీ వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకి గద్వాల్ తర్వాత వచ్చేసరికి మనకి కర్నూలు సిటీ. సో కర్నూలులో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా. మొత్తం ఒక 300 అయితే దెబ్బాడు. సో టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం కర్నూలు దాటేసాము. సో కర్నూలు తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి డోన్ నుంచి యాక్చువల్గా నంద్యాల సైడు రోడ్డు చాలా బాగుంటుంది. బట్ మనం వాటైతే వెళ్ళాం. అక్కడి నుంచి మనం గుంతకల్ అయితే తిరిగిపోతాం. ఇదంతా రిమోట్ లొకేషన్ లాగా ఉంది అంతా. చూస్తే అసలు ఈ కొండలు ఇక్కడంతా రెనోవేషన్ జరుగుతుంది డబల్ ట్రాక్కి. సో ఇదంతా సెకండ్ ట్రాక్. బట్ థింగ్ ఏంటంటే ఇదంతా రిమోట్ ఏరియా లాగా ఉంది. అది చూడు, అటు కానీ ఇటు కానీ ఎవ్వరు లేడు. అంతా ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట. మొత్తం కొండలు, మధ్యలో మనకి రోడ్లు, ఈ ట్రాక్. ఒక కొత్త రైల్వే స్టేషన్ అయితే దాటిపోతున్నాం. ఉళ్ళిందకొండ ఈ రైల్వే స్టేషన్ అయితే మనం క్రాస్ అవ్వబోతున్నాం. అంతా రెనోవేషన్ జరిగిపోయింది. సో ఇక్కడ మరి ఏ ట్రైన్ లాగుతాయో మనకైతే తెలియదు. బట్ అంతా కొత్తగా ఉందన్నమాట. యాక్చువల్గా ఆ మెయిన్ బిల్డింగ్స్ తప్ప మిగతా అంతా కొత్తగా ఉంది. సో మెయిన్ బిల్డింగ్ మాత్రం పాతకాలం ఉంది. అప్పట్లో ఇటు రాకపోకలు బాగా జరిగాయి అనుకుంటా, మనకైతే ఐడియా లేదు. యాక్చువల్గా ఇటు మార్నింగ్ పూట నేను రాలేదు, నైట్ పూట వచ్చాం. ఎందుకంటే ఈ తిరుపతి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇవన్నీ వెళ్ళేది ఇటు నుంచే. సో నైట్ పూట వచ్చినప్పుడు నాకు తెలియలేదు, కానీ మార్నింగ్ పూట చాలా బాగుంది. సో మనం అయితే ప్రజెంట్ డోన్ అయితే వచ్చాం. మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను.
ట్రైన్ ప్రజెంట్ ఆన్ టైంలో అయితే డోన్ అయితే వచ్చేసింది. మీకు మన ట్రైన్ వ్యూ చూపిస్తాను. LHP కోచ్ చేస్తూ కలకల్లాడిపోతుంది. సో గాయ్స్ ప్రజెంట్ మనం గుంతకల్ దగ్గర అయితే ఉన్నాం. 5 గంటలకు రావాల్సిన ట్రైను 4 గంటలకి వచ్చేసింది. గంట సేపు ముందే వచ్చేసింది. ఇక్కడ ఏమైనా ఆపుతాడేమో, కానీ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో టైం 4:30 అవుతుంది. మన ట్రైను 5:20 దాకా కదలదు, ఇక్కడే ఉంటుంది మన ట్రైను. సో గుంతకల్ జంక్షన్ దగ్గర అయితే ఆగింది. దీని తర్వాత మన ట్రైన్ లాగేది బళ్ళారి. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోద్ది. దాని తర్వాత మనది హుబ్లీ నుంచి రేపు మార్నింగ్కి వాస్కో డి గామా అయితే వెళ్ళిపోద్ది. సో ప్రజెంట్ అయితే క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమేట్ పొద్దున 10ంటికి ఎక్కాను. ఇప్పటి వరకు అసలు ఎటువంటి బోర్ కానీ లైక్ చిరాకు కానీ, ట్రైన్లో ఉంటే చిరాకు వస్తుంది. ఆ చిరాకు కానీ ఏం లేదు, సరదాగా అయితే అయిపోయింది మొత్తం. ఇటు పక్కన ఇంకొక ట్రైన్ ఏదో ఆగుంది. అది ఏం ట్రైను? షిరిడి అంట. హిందీలో ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ క్లైమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లైమేట్ కూల్ క్లైమేట్, అలా వాన పడుతుంది, అదిరిపోయింది. సో ఇంతవరకు ఎవరన్నా ఇట్లాంటి ట్రైన్ జర్నీ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటాను. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ కోట్ అయితే దాటేసాం. ఈ యాక్చువల్లీ వర్క్ వల్ల అట్లా ఏది నా మైండ్లో లేదనమాట. మొత్తం కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉన్నట్టుంది. బట్ లోపల అయితే జనాలు ఉన్నారు, డోర్ దగ్గర కదా. చలి మాత్రం బాగా వేస్తుంది. सिकंदराबाद जंक्शन से आने वाली गदर हुबली जंक्शन मडगांव के रास्ते वास्को डी गामा को जाने वाली गाड़ी प्लेटफॉर्म नंबर 8 आ चुकी है. సో టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9 అయితే అయింది. మనం అరగంట డిలే అయితే ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ. సో కొప్పల్ అనే ప్లేస్లో ఉన్నాము మనం. సో ఇక్కడి నుంచి మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది. టైం 9 అయింది. ట్రైనే స్టార్ట్ అయిపోద్ది. ట్రైన్ అయితే స్టార్ట్ చేసాడు 1 నిమిషం తర్వాత. సో ఇక్కడ థింగ్ ఏంటంటే వాన పడింది, చలి మాత్రం మామూలుగా లేదు, దోల తీరిపోతుంది చలి. మామూలుగా లేదు ఇక్కడ. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, ఫుడ్ కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ తిన్నాను నేను ఫుడ్, బిర్యానీ బాగుంది. అండ్ ఇప్పుడు నేను మీల్స్ తీసుకున్నాను, మీల్స్ కూడా చాలా బాగుంది. రేపు మార్నింగ్ 5 o'clockకి మనం వాస్కో డి గామా అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ అప్పర్ బెర్త్ ఉడికొస్తే ఆడికే సుఖం అనమాట, ఎందుకంటే పైన కొంచెం చలి అయితే తగ్గుద్ది. నా దరిద్రం ఏంటంటే లోవర్ బెర్త్ వచ్చింది. బట్ నేనైతే పైకి మెల్లగా దూరేస్తాను, ఎందుకంటే అంతా ఖాళీగానే ఉంది. ఒక ర్యాండమ్ స్టేషన్లో అయితే ఆగాము. ఎలకలో మెల్లగా కుషిగల్ అంట.
అయ్యా డీజిల్ లోకోమోటివ్. బయట వాన పడుతుంది కానీ అర్ధరాత్రి 10 అయింది. 11 అయింది. మొత్తం చీకటి అంతా. 11 అయింది టైము. భలే ఉంది. యాక్చువల్లీ కరూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కరూస్ 11:30 అండి. కరెక్ట్గా అనుకున్న టైంకి తీసుకొచ్చాడు. ఇదే ట్రైన్ అబ్బా. అసలు నాకు నోరే దొరకలేదు. ఏం ట్రైన్ ఇది. జనాలు మాత్రం కిటకిటలాడిపోతున్నారు. పైన ఆకాశం చూసారా, తోపు ఉంది, మామూలుగా లేదు. ప్రజెంట్ మనం హుబ్లీకి అయితే వచ్చాం. దీని గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి, చెప్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు. సో ప్రజెంట్ అయితే మనం హుబ్లీలో అయితే ఉన్నాం. రిప్లేస్ హుబ్లీ. సో లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ప్లాట్ఫాము. సో వాటర్ అయితే పెడుతున్నారు. సో దీంట్లో వాటర్ అయితే అయిపోయినాయి ఈ బోగీల్లో. సో వాటర్ అయితే పెడుతున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్గా మనం ట్రైన్ ఎక్కి 10 గంటలు అయితే అయ్యింది. 12 గంటలు అయితే అయింది. మార్నింగ్ 10ంటికి ఎక్కాం. ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. సో ఈ 12 మొత్తం 14 గంటలు అయితే అయింది ట్రైన్ ఎక్కి. సో ఇక్కడి నుంచి ఇంకొక 4 గంటలు అయితే ఉంది గోవాకి, వాస్కో డి గామాకి. సో చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. బట్ థింగ్ ఏంటంటే హుబ్లీ నుంచి మంచి లొకేషన్స్ అయితే మిస్ అయిపోతున్నాం. అదే బాధ. ఎందుకంటే నైట్ కదా. సో ఇక్కడి నుంచి జర్నీ సూపర్గా ఉంటుంది కానీ మనం లొకేషన్స్ అన్ని మిస్ అయిపోతాం ఇప్పుడు, ఎందుకంటే ఫుల్ చీకటి. ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి. స్టార్టింగ్ 5, 6, 7, 8 వస్తాయి ప్లాట్ఫామ్స్. దాన్ని ఎక్స్టెన్షన్తో 1, 2, 3, 4 ప్లాట్ఫామ్స్ అయితే వస్తాయి. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. చాలా బాగా 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గోల. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 12:40 అయితే అయింది. సో మనం ఎక్కడున్నామంటే ధార్వాడ్ అనే ప్లేస్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. సో అందరూ పడుకుని ఉన్నారు. ఇక్కడి నుంచి మనకి లొకేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీకు చూపిస్తున్నాను. సో ఇదే మన ధార్వాడ్. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. సో ప్రజెంట్ అయితే మనం మధుకం దగ్గరలో అయితే ఉన్నాం. రాత్రి బాగా నిద్ర పట్టేసింది, ఇంకా ఏం చేయలేదు. ఇక వాళ్ళు ఇప్పుడు అప్పట్లో అయితే పడుకున్నాను. రిక్వెస్ట్ చేశారు వేరే వాళ్ళు సీట్ ఇమ్మని. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను అప్పర్ సీట్ అయితే తీసుకున్నాను. మట్కన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాం మనం. ఇంకా చీకటి పోలేదు, అంతా నిశ్శబ్దం, సైలెంట్గా ఉంది. ఎగ్జాక్ట్గా ప్లేస్ ఐడియా లేదు కానీ హుబ్లీ దాటిన తర్వాత 3 స్టేషన్ల తర్వాత అనుకుంటా ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్కి డీజిల్ లోకోమోటివ్ తగిలిచ్చాడు. అసలు దాని గోల అంతా ఇంత కాదు గురు, మామూలు గోల చేయలేదు అసలు. దాని సౌండ్కే సగం గుండె అయిపోయిందనమాట.
పెద్ద పెద్ద ఎయిర్ హార్న్తో ఇప్పుడు దాకా అదే లాక్కొచ్చేసింది. ఇవ్వండి ఇప్పుడు ఈ ట్రైన్ కోసం మన ట్రైన్ అయితే క్రాసింగ్ కూడా అయిపోయింది మడ్గాన్ బయట. మనోడు స్టార్ట్ చేసాడు. సో ఆ ట్రైన్ క్రాసింగ్ వల్ల మన ట్రైన్ అయితే ఆపేసాడు. సో ఫైనల్లీ గోవా అయితే రీచ్ అయిపోయాం. చాలా గట్టిగా దిగారు ఇక్కడ జనాలు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో టైం చూసారా? సో టైము 5:26 అయింది. మనకి 800 కిలోమీటర్లు రావడానికి ఆల్మోస్ట్ 20 గంటల టైం అయితే పట్టింది. ఫైనల్లీ గోవా అయితే రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము. సో ఇక్కడ గోవా జర్నీ అయితే కనుక ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు. సో నెక్స్ట్ ట్రైన్ జర్నీ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో అది కూడా మీకు తెలియాలంటే కనుక అదొక సూపర్ ట్రైన్ జర్నీ. అది కూడా మీరు చూడాలనుకుంటే కనుక ముందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ ట్రైన్ జర్నీ కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. అంతవరకు స్టే ట్యూన్ గైస్. Good morning.